ఈ నెల 26వ తేదీన చిత్తూరు నగరంలోని కట్టమంచిలో వెలసిన ప్రముఖ చోళరాజుల కాలంలో నిర్మించబడ్డ కుళందేశ్వర శివాలయంలో శ్రీచక్ర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ఆదిశైవ సిద్ధార్థ గురుకుల్ తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ చోళరాజుల కాలంలో నిర్మించబడ్డ ఈ ఆలయంలో కుంభాభిషేకం పూర్తి చేసుకుని శ్రీచక్ర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీన సాయంత్రం రుద్రయాగం నిర్వహిస్తామని, 26వ తేదీన ఉదయం 7 గంటలకు శ్రీచక్ర ప్రతిష్టాపన, అమ్మవారికి చండీయాగం అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. 14 పారాయణాలతో విశేషంగా హోమాన్ని కంచి పీఠాధిపతులచే నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాదికి పాత్రలు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. పార్వతీపతయే హర హర మహాదేవా త్రిచిత్రంబలం శివచిదంబరం. మనం ఇప్పుడు కట్టమంచి శ్రీ కుళందేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క ఆలయం చూశారంటే 9వ శతాబ్దానికి చెందినది. చాలా పురాతనమైన శైవ క్షేత్రం ఇది చిత్తూరులో. ఈ యొక్క క్షేత్రానికి అంటే ఆది దంపతులు ప్రత్యక్షంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యారని ఒక పురాణ గాథ ఉంది. అంటే చోళరాజు దంపతులకి సంతానం లేకుండా ఉంటే వారు సుమారు 108 గుళ్ళు కట్టడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఇక్కడ వచ్చి స్వామి ఇక్కడ అడవి ప్రాంతంగా ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు బస చేసినప్పుడు వాళ్ళకి స్వామి వారు చిన్న బిడ్డ రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత వారికి సంతానం ఏర్పడింది. అంటే వాళ్ళకి ఫలితం దక్కిన ఒక ఆలయంగా దీన్ని చెప్పచ్చు. అలాంటి యొక్క ఆలయంకి వాళ్ళు దాని తర్వాత సంతానం ఏర్పడిన తర్వాత వారు వచ్చి ఇక్కడ స్వామిని ప్రతిష్ఠ చేసి కుంభాభిషేకం చేసి స్వామికి కుళందేశ్వరుడు అని నామకరణం చేశారు. కుళంది అంటే బాలుడు అంటారు. మేము వంశపారంపర్యంగా ఇక్కడ అర్చకత్వం చేసుకుంటూ వస్తున్నాం మా తాత ముత్తాతల కాలం నుంచి. నా పేరు ఆదిశైవ సిద్ధార్థ గురుకుల్. నేను ఇక్కడ గత 10 సంవత్సరాలుగా మా తాతగారి తర్వాత అర్చకత్వం చేస్తూ వస్తున్నాను. ఆగమ విధి ప్రకారం ఆలయ యొక్క బాధ్యతలు, పూజలు అన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నాను. దీంతోపాటు చూశారంటే ఈ యొక్క మహా ఆలయంలో ఇంతకుముందు పురాణంలో శ్రీచక్రం ఉన్నదిగా ఒక గాథ ఉన్నది. అందువల్ల శ్రీచక్రం మధ్యలో ఆ యొక్క బింబం లేకుండా అయ్యింది. దాని తర్వాత ఈ సందర్భంగా పెద్ద అయిన ప్రధాన అర్చకులు ఏకాంబరం స్వామి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క శ్రీచక్ర ప్రతిష్టాపన అనేది ఇక్కడ జరగబోతుంది. ఈ నెల అంటే 25/4/2024 ఈ నెల సాయంత్రము అంటే ఈ నెలలో ఆ రోజు గురువారం సాయంత్రం రుద్రయాగంతో ప్రారంభించుకొని శుక్రవారం నాడు 26వ తేదీ ఉదయం 7 గంటల ప్రాంతంలో శ్రీచక్రానికి ప్రతిష్టాపన జరిగి ఇక్కడ చండీ యాగం అనేది చేయడం జరుగుతుంది. 14 పారాయణాలు జరుగుతుంది చండీకి. అందువల్ల ప్రతి ఒక్క పారాయణానికి ఒక్కొక్క వస్త్రం సమర్పించడం ఇవన్నీ కూడా ఆగమం పద్ధతిగా జరుగుతుంది. ఈ యాగం చాలా విశేషమైంది. ఎందుకంటే పుర ప్రజలందరికీ కూడా చూసారంటే ఒక మహోత్తమైన ఒక విషయంగా చెప్పచ్చు. ఎందుకంటే చండీ యాగం అనేది సామాన్యమైనది కాదు, చాలా పవిత్రతతో చేయాల్సింది. కంచి నుంచి అయ్యవార్లు వచ్చి ఈ యొక్క చండీ యాగాన్ని నిర్వహిస్తారు. అందువల్ల మీరు అందరూ కూడా వచ్చి కట్టమంచి శివాలయానికి వచ్చి 26వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది దగ్గర పూర్తి అయ్యేదానికి. ఈ యాగంలో అందరూ పాల్గొని అందరూ కూడా వారి యొక్క కుటుంబ వృద్ధికి, ఈ యొక్క ప్రాంత వృద్ధికి అన్నిటికీ కూడా శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థన చేసుకుంటాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవా త్రిచిత్రంబలం శివచిదంబరం. విదేశీ విద్యను ప్రోత్సహించేందుకు అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పిసి రెడ్డి బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లిసెస్టర్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చిత్తూరు అపోలో మెడికల్ కాలేజ్ ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు స్థానిక మురకంబట్టలోని అపోలో మెడికల్ కళాశాలలో యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమ 2 యూనివర్సిటీల ఒప్పందం మేరకు రానున్న విద్యా సంవత్సరంలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నామన్నారు. 3 సంవత్సరాల కాల పరిమితి గల ఈ కోర్సుకు ఇంటర్మీడియట్ 50 మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఇందుకు సంబంధించి 120 సీట్లతో తొలి ఏడాది కోర్సు ప్రారంభమవుతుందన్నారు. అందులో భాగంగా తొలి 2 సంవత్సరాలు చిత్తూరు అపోలో మెడికల్ కళాశాలలోను, చివరి ఏడాది లీసెస్టర్ యూనివర్సిటీలో విద్య అభ్యసించాల్సి ఉంటుందన్నారు. చివరి ఏడాది బ్రిటన్లోని లీసెస్టర్ యూనివర్సిటీ విద్యార్థులకు సర్టిఫికేట్లను ప్రదానం చేస్తుందన్నారు. సంబంధిత సర్టిఫికేట్ల ఆధారంగా విద్యార్థులు ఆకర్షణీయమైన వేతనంతో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు 3 సంవత్సరాలకు
చెల్లించాల్సిన ఫీజులు మొత్తానికి తమతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకుల ద్వారా రుణం మంజూరు చేయిస్తామని తెలిపారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బాగా ఎదగాలని కోరారు. కాగా ఈ సమావేశంలో యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెన్రిటా ఓ కార్నర్, లీసెస్టర్ యూనివర్సిటీ ప్రతినిధి కెరిల్లా, అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వినోద్ భట్, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోతరాజు, అపోలో హాస్పిటల్ పిఆర్ఓలు కరీముద్దీన్, ధనంజయలు తదితరులు పాల్గొన్నారు. I hope the first of many, 2+1 articulation agreement. So the plan is for the students to do 2 years study at the Apollo University and then to come to the University of Leicester for their 3rd year of their undergraduate studies. We think this is a really attractive proposition for students, partly because of the affordability. There's also an opportunity for these students to do an additional year and do the master's program as well. And then comes a 2 years post-study visa. So all these are things which are emphasized by the state of Andhra Pradesh. అండ్ ఫ్యాకల్టీ కూడా టీచ్ చేస్తారు. ప్లస్ వాళ్ళ మెథడాలజీని మనం ఇక్కడ అడాప్ట్ చేసుకోవడం వలన వాళ్ళకి తక్కువ ఖర్చుతో ఒక ఫారెన్ డిగ్రీ వచ్చే అవకాశం ఉందన్నమాట. అది మెయిన్ ఈ పార్ట్నర్షిప్లో యూనిక్నెస్. ఇది ఫస్ట్ టైం ఇన్ ద రీజన్ అన్నమాట. డైరెక్ట్ అడ్మిషన్ ఇక్కడ టీచ్ చేస్తారు. మన ఫ్యాకల్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళు ట్రైన్ అయ్యారు. ప్లస్ వాళ్ళ గెస్ట్ ఫ్యాకల్టీ కూడా ఇక్కడికి వస్తారు. ఇద్దరు కలిసి ఇక్కడ టీచ్ చేస్తారు. మొదటి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెళ్ళి ఆ యొక్క ఖర్చులు భరించి అక్కడ ఫారెన్ డిగ్రీ అయినా ఎక్కడ చదివి 3rd ఇయర్ అక్కడికి వెళ్తారు. కూడా డిగ్రీ అవ్వడానికి వాళ్ళదే. సీట్స్ వచ్చి ఓన్లీ 120 సీట్స్ ఉంటాయి. 120 ఇయర్స్ తక్కువ పెట్టారు. ఓన్లీ 120 సీట్స్ సామర్థ్యం మాత్రం. ఎందుకంటే డాక్టర్ ప్రతాప్ సింగ్ రెడ్డి గారు మా చైర్మన్ గారు ఏంటంటే ఈ రూరల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతో దీన్ని తీసుకొచ్చాం. దీంట్లో మేము కొన్ని బ్యాంక్స్తో కలిసి ఈఎంఐ పద్ధతిలో కూడా దీన్ని ఆఫర్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఉందండి. సో మొదటి 2 సంవత్సరాలకి ఫస్ట్ ఇయర్ లోన్కి 7,000 రూపాయలు ఈఎంఐ కట్టాలి. సెకండ్ ఇయర్ నుంచి మనకి 12,500 రూపాయలు కట్టాలి. 3rd ఇయర్ ఆ ఫారిన్ ఫీజుని కట్టుకోవడానికి మనం 38,500 రూపీస్ కడితే 10 ఇయర్స్ పాటు ఈఎంఐ కాలం పెట్టుకొని చేస్తున్నాం అన్నమాట. అంటే ఎందుకంటే ఇది బ్యాంక్స్తో వితౌట్ అట్ లో కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అంటే రూరల్ రీజన్ కావాలని చైర్మన్ గారి ఇనిషియేటివ్ తీసుకొని మేము చేయడం. అవన్నీ కూడా మీరే ఏర్పాటు చేస్తాం. మేము కూడా అది ఆల్రెడీ బ్యాంక్స్తో టైప్ అయింది. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మణికంఠ సోమవారం మధ్యాహ్నము 2:30 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్టేషన్ పరిధిలో తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో బ్లాక్ స్పాట్స్ దగ్గర రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు రోడ్డు భద్రతా నియమాలపై కళాశాలలు, పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉండాలని తెలియజేశారు. హత్యలు, హత్యాయత్నాలు, క్రైమ్ ఎగైనెస్ట్ విమెన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సిఆర్పిసి తదితర కేసుల రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసుల వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతిపై కేసుల ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులు అరెస్టు కాని కేసులలో నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లు ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ముఖ్యమైన కేసులు, పాత గ్రేవ్ కేసులకు సమీక్షించారు. స్టేషన్లోని క్రైమ్ రికార్డులను, కేసు డైరీ, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగు మార్గనిర్దేశం చేశారు. పోలీస్ స్టేషన్ సిబ్బందికి సంబంధించిన సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి డిపిఓలో పెండింగ్ సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కారం చేస్తానని సిబ్బందికి హామీ ఇచ్చారు. ఈ తనిఖీలో జీడీ నెల్లూరు ఇన్స్పెక్టర్ మారుతి శంకర్ సిబ్బంది పాల్గొన్నారు. ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వం బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 2వ పట్నా ఎస్ఐ ప్రసాద్ సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని సంతపేట, నీవా నది, లిల్లీ బ్రిడ్జ్ వద్ద
ఎలాంటి ఆధారాలు బిల్లులు లేకుండా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 32 ప్రభుత్వ రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అక్రమంగా ఆధారాలు లేకుండా విలువైన వస్తువులు ఏవైనా తరలిస్తే కేసు నమోదు చేస్తామన్నారు. భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెంది వ్యక్తి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఉదయం సుమారు 11:30 గంటల ప్రాంతంలో చిత్తూరు నగరంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు నగరంలోని సంతపేటకు చెందిన 24 సంవత్సరాల వయసు కలిగిన భాస్కర్ రాజు అనే వ్యక్తికి వివాహమై 6 సంవత్సరాలు అవుతోంది. 2 పిల్లలు పుట్టాక భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా మనస్పర్ధలు ఏర్పడింది. దీంతో భార్య అలిగి కుప్పంలో ఉన్న తన తల్లి ఇంటికి పిల్లలతో వెళ్లిపోయింది. దీంతో సోమవారం ఉదయం మనస్తాపానికి గురైన భాస్కర్ రాజు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రసాద్ దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సింది. చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన మౌనిక అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో రాష్ట్ర స్థాయి 3వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థిని జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్, నగర కమిషనర్ అరుణ వారి కార్యాలయంలో వేరువేరుగా సోమవారం సాయంత్రం 5 గంటలకు అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని అధికారులు అభినందించారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థిని అభినందించారు. తవణంపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సేవా సంఘం తవణంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు ప్రతి ఒక్క సంఘ సభ్యుడు గుర్తు చేసుకోవాలని వైఎస్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సీ, ఎస్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాడవాడల అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సేవా సంఘం అధ్యక్షుడు జగన్నాథం, కె షణ్ముఖం, ఉపాధ్యక్షుడు డి చిన్నయ్య, రేటాబాబు, కార్యదర్శి ఏకరాజ, కోశాధికారి ఉమా పరదేశి, గౌరవ అధ్యక్షులు మురుగన్, కార్యదర్శి ఆనంద్ కుమార్, మణిరాజ్, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ ఫీజులో స్కామ్లపై ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ వారు పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం 4:30 గంటలకు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ట్రేడ్ లైసెన్స్ ఫీజు దాదాపు 2 కోట్ల రూపాయల మేర అధికారులు చేతివాటం ప్రదర్శించారన్నారు. ముఖ్యంగా పట్టణంలో 2400 రిజిస్టర్ వ్యాపారస్థ సంస్థలు ఉన్నాయని, ఇందులో ట్రేడ్ లైసెన్స్ పొందడానికి ప్రాపర్టీ ట్యాక్స్, బిల్డింగ్ ప్లాన్ తదితర సంబంధించి రెన్యువల్ ప్రక్రియలో అధికారులు పెద్ద ఎత్తున చేతివాటం ప్రదర్శించారని ఆరోపించారు. దీనిపై ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ ఫీజుని వసూలు చేయవలసిన బాధ్యత శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ శాఖ అధికారులపై ఉందని, కానీ క్షేత్రస్థాయిలో వ్యాపార సంస్థల నుండి ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ ఫీజుల్ని వసూలు చేసి వాటిని తమ సొంత జేబుల్లో మళ్లించారన్నారు. పలు వ్యాపార సంస్థల నుండి రెన్యువల్ ఫీజు వసూలు చేసుకుని శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ అధికారులు వాటాలు వేసుకుని పంచుకున్నారన్నారు. మున్సిపల్ కార్పొరేషన్కు పెద్ద ఎత్తున కుచ్చుటోపి పెట్టారని గండి కొట్టారన్నారు. ఈ ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ ఫీజులను సక్రమంగా వసూలు చేసినట్లయితే మున్సిపల్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు నెలా జీతాలు సక్రమంగా ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విధంగా మున్సిపాలిటీలో ప్రతి విషయంలో అవినీతి అక్రమాలు చేసిన ప్రస్తుత కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్లతో కలుసుకొని ఇప్పటి వరకు ట్రేడ్ లైసెన్స్ బకాయిలు 2 కోట్ల రూపాయల వరకు ఎందుకు పేరుకొని పోయింది, ఎందుకు వసూలు చేయలేదు, హెల్త్ ఆఫీసర్ కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, కమిషనర్ కానీ ఎందుకు దానిపై దృష్టి పెట్టలేదు? కారణం ఏంటంటే డబ్బులు అయితే వసూలు చేశారు. ఎవరైతే రిజిస్టర్డ్ ట్రేడింగ్ సంస్థలు ఉన్నాయో, వ్యాపార సంస్థలు ఉన్నాయో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినారు.
శానిటరీ ఇన్స్పెక్టర్లు, కానీ మున్సిపల్ ఖాతాకి జమ చేయలేదు. వీళ్ళు సొంత ఖాతాకు మళ్లించుకున్నారు. ఇప్పుడు ఆన్లైన్ చేసినా కానీ చాలా మంది తెలియటం లేదు. డబ్బులు వసూలు చేసుకున్నారు, వీళ్ళు సొంత ఖాతాలోకి మళ్లించుకుంటున్నారు. దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపించాలి. ఈ 2 కోట్ల రూపాయల స్కామ్, ఇది పక్కా స్కామ్. ఇది విజిలెన్స్ కానీ సిబిసిఐడి కానీ ఎంక్వైరీ చేస్తే మొత్తం నిజాలు బయట వస్తుంది. ఎవరు మున్సిపల్ నిధుల్ని దోచుకొని తిన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల ముందు నిలబడతారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీగా మున్సిపల్ కమిషనర్ యొక్క అవినీతి అక్రమాలు, శానిటరీ ఇన్స్పెక్టర్ యొక్క అవినీతి అక్రమాలపైన విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గము కార్వేట్ నగరం బస్టాండ్లో నిర్వహించనున్న ఏపీ న్యాయ యాత్ర సభకు కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ షర్మిల సోమవారం మధ్యాహ్నము 12:30 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ పార్టీ నాయకులతో కలిసి ఆమెకు ఘన స్వాగతం పలికారు. మల్లెపూల తలపాగను ఆమెకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గోవర్ధన్ రెడ్డి, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. శనివారం రాత్రి విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి వెదురుకుప్ప వైసీపీ శ్రేణులు సోమవారం ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బండి హేమసుందర్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ ఆకతాయిలు సీఎం జగన్ నేరుగా ఎదుర్కోలేక రాత్రి చీకట్లో ఇలా చేయడము పిరికిపంద చర్య అని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠాన్ని ప్రతిపక్షాలకు చెప్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నేతలు పాల్గొన్నారు. నవరత్నాల సారథి ఆయన ప్రజా బలం చూసి, ప్రజల యొక్క ఆదరణ చూసి ఓర్వలేని టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆ విధంగా రాళ్ల దాడి చేయించడం వాళ్ళ కుసంస్కారానికి ఇది నిలువెత్తు అద్దం. ఇదంతా కూడా ప్రజలు గమనించాలా. ప్రజలు గమనించి రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ మనం వెదురుకుప్పం మండలం తరఫున నిరసన తెలియజేస్తున్నాం. తెలుసో తెలియక ఓటేసి చాలా బాధపడుతున్నామంటూ ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గరికి మేము డోర్ టు డోర్ పోతే చదువుకున్న వాళ్ళు బాధపడుతున్నారు. చదువుకోరాని వాళ్ళు మాకు తెలియక ఒక్కసారి అవకాశం అడిగాడు, రాజన్న రాజ్యం తెస్తాడనుకున్నాము. వాళ్ళ నాన్నగారు కుయ్ 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 అంటే అప్పట్లో ఒక మంచి కార్యక్రమమే చేశాడు. చేయలేదని ఎవరు తెలుగుదేశం నాయకులు మేము విభేదించాం. కానీ ఆ చేసిన 1-2 పనులు పెట్టుకొని రాష్ట్రాన్ని అనేక రకాలుగా 2019 నుండి 24 దాకా ఈ రాష్ట్రాన్ని దోచేయడం జరిగింది. సరే, రాష్ట్రం గురించి ఏదైనా మాట్లాడే అనేక సందర్భాలు వస్తాయి. ఈరోజు చిత్తూరు అభ్యర్థిగా నేను ఈ మేనిఫెస్టోని చెబుతూ ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే, నాకు ఆదర్శవంతుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎలా రాష్ట్రం విడిపోతే ఆర్థికంగా మనకి వనరులు లేకపోయినా ఒక రాజధానిని కట్టగలిగిన శక్తి ఆనాటి భారత జనతా పార్టీతో మేము పొత్తులో ఉన్న గుజరాత్కు పోయే కంపెనీని కొట్లాడి చిత్తూరు ఆంధ్ర రాష్ట్రానికి అనంతపురికి కియా తెచ్చిన గొప్ప నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఆనాడు అనంతపూర్ ఏ పరిస్థితిలో ఉండింది, ఈనాడు అనంతపూర్ రెవెన్యూ రికార్డ్స్ కానీ రెవెన్యూ పరంగా ఆదాయాన్ని చూసుకుంటే 5 లక్షల పలకని భూమి కూడా ఇవాళ 5 కోట్లు పలుకుతుంది. అంటే ఒక్క ఇండస్ట్రీ, ఒకే ఒక ఇండస్ట్రీ కియా అనే కంపెనీ, ఒక్క కంపెనీ అనంతపూర్కి వస్తే అనంతపూర్ ఒక రూపురేఖలే మారిపోయినాయి. అటువంటి గొప్ప చరిత్ర ఉన్న పార్టీ నాయకుడు మా అధినాయకుడు. ఆనాడు 2007 లేదా నాకు తెలిసి 2005లో లేపాక్షి అని 1000 ఎకరాలు తీసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురంలో హిందూపురానికి సంబంధించిన పరిధిలో
కర్ణాటక బార్డర్లో కనీసం నాకు తెలిసి 8,000 ఎకరాలని ప్రభుత్వం సేకరించి లేపాక్షి హబ్ అని పెట్టారు. ఓన్లీ షెడ్కు పరిమితమైంది. మీరు ఎవరైనా హైవేలో బెంగళూరు హైదరాబాద్ కానీ ట్రావెల్ చేస్తే బెంగళూరు నుండి హైదరాబాద్ పోయేటప్పుడు రైట్ సైడ్కి ఒకే ఒక ఖాళీ షెడ్ లేపాక్షి హబ్ అని ఉంటుంది. ఆ ఒక్క షెడ్ పెట్టి ఆ సంస్థకి చెందిన నాయకులు బ్యాంకుల్లో రుణాలు తీయడం జరిగింది. అంటే ఏ ప్రభుత్వంలో అయినా కంప్లీషన్ అయ్యింది అంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రమే. అంటే ఎందుకు పదే ఇవన్నీ చెప్తున్నాను అంటే రేపు రాష్ట్ర బడ్జెట్, ఈనాడు శాలరీలు ఇవ్వలేని ప్రభుత్వం, రేపు మీ ప్రభుత్వం వస్తే మాకు ఈ హామీలు నెరవేరుతాయా అని సందేహం ఉండే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమంటే చేసే మనస్తత్వం, చెయ్యాలి అనే ఆలోచన ఉంటే అప్పుడే చెప్పినట్టు అమరావతిని ఎలాగైతే డిజైన్ చేశారో ప్రతి ఎమ్మెల్యే 175 నియోజకవర్గాల్లో ఒక మంచి అధినాయకుడి కింద పనిచేసే మేము మా ఒక సలహాలు వినే ఆలోచన పరుడు మా అధినాయకుడు. కాబట్టి ఇక్కడ కూడా ఉన్న గవర్నమెంట్ స్థలాలు కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించిన డీకేటీలు కావచ్చు, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన భవనాలు కావచ్చు, అనేక భవనాలు. అంటే మొన్నదాకా మీరు గమనించుంటారో లేదో ప్రభుత్వం ఏడపోతుందో పోయిన 2018